వెరీ డేంజరస్ అసలు. చూడ్రి వామో నాయన దేవుడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు మారేడుమిల్ రూట్లో ఇక్కడ ఆపుకున్నాం. ఒక 5-10 కిలోమీటర్స్ ముందుకు వచ్చి మనం యాక్చువల్లీ ఇట్లనే వెనక సైడ్ అటు సైడ్ పోయినాం అనుకో, భద్రాచలం రూట్ నుంచి వెళ్తాం. భద్రాచలం నుంచి అశ్వరావుపేట వెళ్తాం డైరెక్ట్. అట్లాగా పోట్లే, ఇక ఎప్పుడు పోలే ఈ రూటు చూడాలి మనం అని చెప్పేసి నైట్ ఈ చిన్న రోడ్లలో ఎందుకు అడవిలో అని చెప్పేసి మారేడుమిల్లి, రంపచోడవరం, గోకవరం ఇట్లా పోతాం అనమాట. రాజమహేంద్రవరం వెళ్తాం డైరెక్ట్. ఇట్లా ఎప్పుడు పోలో చూపిద్దాం. అట్లనే మనలో కూడా ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు, పోవాలనుకున్న వాళ్ళు ఈ రూట్లో పోతే ఎట్లుంటుంది ఏందనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి పొద్దుగా లేచి బయలుదేరుతున్నాం. ఇప్పుడు అడవి ప్రాంతం కదా, నైట్ టైంలో ఎందుకు చిన్న రోడ్ అని చెప్పేసి ఆయనం. ఇంకా 36 కిలోమీటర్లు వెళ్తే మనకి ఘాటి తగులుతుంది మారేడుమిల్లి మెయిన్. ఇప్పుడు మనం అడవిలో ఉన్నాం, మెయిన్ సెంటర్లో అడవిలోకి వచ్చేసినాం. ఇక్కడ పుష్ప 2 లారీ ఎంట్రీ సీన్ అని చెప్పేసి మ్యాప్లో మంచిగా చూపిస్తుంది పర్ఫెక్ట్గా. ఇక్కడ చూడు, ఇక్కడ పక్కన ఆపిన నేను, ఇక్కడ కనిపిస్తుందిగా పుష్ప 2 లారీ ఎంట్రీ ఏరియా. ఇక్కడ పక్కన ఉంది, అదంతా అదే అనుకుంటా. మొత్తం పెద్ద కాలువ ఉంది చూడండి. బండ్లు మొత్తం లారీలు అన్నీ కాలువలో పోతూ ఉంటాయి కదా. మన ఏంది గంధపు చెక్కలు అన్నీ వేసుకొని లోడు ఫేక్ గంధపు చెక్కలు వేసుకొని పోతాయి. తర్వాత మన ఎడ్ల బండ్లు వస్తాయి, డూప్లికేట్ కర్రలన్నీ వేసుకొని లారీలో పోతాయి. ఎడ్ల బండ్లు అన్నో గంధపు చెక్కలు వేసుకొని పోతాయి చూడే. ఒకటి చేంజింగ్ చేస్తారు, చేంజింగ్ చేసి పట్టుకుంటారు కానీ డూప్లికేట్ కర్రలు అని తెలుస్తుంది. ఇదే కాలంలో లారీలు అన్నీ రప్ప నీళ్ళంగా పోతూ ఉంటాయి. పోలీసు వాళ్ళు ఈ పక్క నుంచి రోడ్ మీద పోతూ ఉంటారు. ఇప్పుడు మనం పోయే రోడ్ అదే, దీని మీద పోయి చేంజింగ్ చేస్తూ ఉంటారు. వాటిని ఆవులు చూడండి రోడ్డు మీద. ఇక్కడ సైడ్ ఎందుకు వచ్చినాయో అర్థమవుతలేదు. ఆవులు మేస్తానికి వచ్చినాయి, అడవిలో లోపల కన్నా పోక ఈ రోడ్డు మీద తిరుగుతున్నాయి. సోక్లేరు వాగులో జరిగిందా షూటింగ్? మంచిగా ఉంది లొకేషన్ కూడా. ఏం చూస్తుంది ఇక్కడ బాగా అనిపిస్తుంది. అది చిన్న ఉందా అనే పెద్ద వాగు, అది చాలా పెద్దగా ఉంది. మనలాంటి లారీలో ఒక 4 పడతాయి, నుంచి దాకా 4-5 పడతాయి. అట్లనే మరి అన్ని లారీలు అన్నీ అలా పోయినాయి. చాలా వరకు సీన్స్ అన్నీ ఇక్కడనే షూట్ చేసిరంట, ఈ మారేడుమిల్లి సైడ్, ఇక్కడ సైడ్ చుట్టుపక్కల. మ్యాప్లో కూడా ఫిక్స్ చేసి పెట్టిరంటే చూడు. ఇక పుష్ప 2 లారీ ఎంట్రీ ఏరియా అని చూపిస్తుంది. అక్కడ మాత్రమే కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ సైడ్ వచ్చినాం అనుకో, అది అటు సైడ్ లోపలికి వెళ్ళిపోతుంది వాగు, దూరం అయిపోతుంది. అందుకని ఆడ మాత్రమే చూపిస్తుంది లొకేషన్లో మ్యాప్. పుష్పరాజ్ నువ్వంటే మాత్రం అదేదో మన గడం కింద నీళ్ళు తుడుచుకున్నట్టే ఉంది. నాకు లేవు, నేను అంటలేను. అందుకనే వాళ్ళ క్యారెక్టర్ పోలీసు పేరు ఏం పేరు చెప్పే, షికావత్. మన్ననే అయ్యా ఫుల్ బాటిల్, మన్ననే తీసుకుండు ఫుల్ బాటిల్, బ్లాక్ అండ్ వైట్ ఫుల్ బాటిల్ తీసుకొని తాగిండు. మళ్ళీ పార్టీ లేదని అంటుండు. ఇంకా పార్టీ కావాలా? 2000 బాటిల్ తాగిండు. పుష్ప 2 కాదు, పుష్ప 3 అవుతుంది. వ్యూ పాయింట్ ఉంది. అవుదాం దాదా, వ్యూ పాయింట్ అలా దిగొద్దు కానీ ఇక్కడ సైడ్ మనకు వ్యూ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ఆపుకొని చూడొచ్చు. చూడు ఎట్లా కనిపిస్తుంది ఈ నుంచి చూస్తే. భలే ఉంది వ్యూ పాయింట్. ఆడ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఎవరన్నా వస్తే అక్కడ ఆపుకొని దిగురు. మాది పెద్ద బండి కాబట్టి లారీ మనం ఆగలేము. బండి పెట్టినాం అనుకో వేరే బండ్లు వస్తే పోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకనే మేము పోతున్నాం. ఇక ఏదైనా మంచి ప్లేస్ ఉన్న దగ్గర ఆగుతాం. ఎంతో మంది ఇక్కడ సైడ్ టూరిస్టులు చూస్తానికి వస్తారు. టూరిస్ట్ ప్లేస్ ఇదంతా. ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది ఘాట్ రోడ్. ఎక్కుతుంది అయ్యా బండి, మామూలుగా కాదు అంటుంది. చూడండి టర్నింగ్ వస్తాయి బండ్లు, అందుకని హారన్ కొట్టుకొని పోవాలి టర్నింగ్లో. మనం ఏ హారన్ పని చేస్తలేదు. ఇట్లాంటి చూడు తెలియదు బండి. అక్కడ ఉంది రోడ్డు, ఇరగిన్న యూటర్న్ లాగా ఉంది.
తక్కువ ఏం లేదు, ఇది ఘాట్ రోడ్డు గట్టిగానే ఉంది. ఏమో అనుకున్నా కానీ నేను గిదేముందిలే మనం గయాన్ని తిరిగి వచ్చినాం గిదెంత అనుకున్నా కానీ బాంబో పెద్దదే ఇది. ఈడ స్టార్టింగ్లోనే ఎట్టుంది, ఇంకా మధ్యలో పోతే ఎట్లుంటుందో చూడాలి. ఇక రోడ్డు చిన్నగా అవుతుంది నాయన పోతుంటే ఇక మధ్యలో మధ్యలో రాళ్ళు పెట్టి చూస్తారు కదా, అవి బండ్లు ఎక్కకపోతే ఓట్లు పెట్టుకొని తీయకుండా అట్టే వేయరు. తెలియదు చూడ్రి మనది కూడా. ఏదైతే అదా అగర్తల, ఐజాల్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వేసినాం గీగాట్లేదంటే మనకు పెద్ద లెక్కనానే. చూడ్రి అప్పుడే ఈటి దగ్గరకు వచ్చింది బండి. పొద్దున్న టైంలో ఇట్లుంటే ఇక పొద్దుగాలని ఇట్లుంటే మనకు మధ్యాహ్నం టైంలో ఎండ టైంలో ఏడెక్కుతుంది అమ్మ ఇది. అందుకని రానట్టు ఇటు సైడ్ ఎక్కువ. అట్నుంచి వచ్చేటప్పుడు డౌన్ ఉంటుంది కానీ ఇటు పోయేటప్పుడు ఎక్కుడే. ఇక్కడ ఆర్ఎన్ సింబల్స్ పెట్టిన ప్రతి ఒక్క దగ్గర మనం గట్టిగా ఆర్ఎన్ కొట్టుకోవాలి. మన ఎయిర్ ఆర్ఎన్ లేదు, ఈ బ్యాటరీ ఆర్ఎన్ కార్ వస్తుంది అనుకుంటారు నాకు తెలిసి. టర్నింగ్ చూడు, వామ్మో వాయ్యో టర్నింగ్స్ అయితే లాంగ్ కటింగ్స్ ఉన్నాయి, కనిపించదు, దగ్గర ఇచ్చింది. ఎందుకు నీకు ఇప్పుడు ఇప్ప పువ్వు కావాలా? మా బండి ఎక్కలేదని మా బాధ మాకుంటే ఇప్ప పువ్వు అంటుండు. తాగుతావా ఇప్ప పువ్వు? చాలా తాగుతావా? సబ్స్క్రైబర్స్ అన్నవాళ్ళు టూరిస్టులు చాలా మంది వస్తారు ఇక్కడ సైడ్. ఈ రోడ్ ఎక్స్పీరియన్స్ చేస్తానికైనా వస్తారు, నార్మల్గా కార్లు బైక్లు వేసుకొని చూద్దాం ఎట్టుందని చెప్పేసి. ఎందుకంటే మన ఏపీలో మోస్ట్ డేంజరస్ రూట్స్ అంటే ఇదే. ఇక చూడు ఇక్కడిక్కడనే మనకి ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో బోర్డులు కూడా చూడండి ఎన్ టైపు. ఈ టర్నింగ్లు చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఈడ మాత్రం ఇన్నిగానే ఉన్నాయి. ప్రమాదకరమైన మలుపు ముందున్నది, నిదానంగా వెళ్ళి ఆరన్ కొట్టుకొని బోర్రి అని చెప్పేసి మనకి చాలా వరకు బోర్డులు పెట్టారు. చెట్టు ఎండిపోయి మొత్తం రోడ్డు మీదకి వచ్చింది ఎండలకు. ముందే ఫస్ట్ గేర్ వేసుకోవాలి. ఇక ఫుల్ రైట్ కటింగ్ తీసుకొని పోవాలి. మా ఘోరం ఉన్నాయి కదా ఇవి. మా డేంజర్ ఉన్నాయి నాయన. దగ్గర కటింగ్లు ఉన్నాయి, దగ్గర మన అగర్తల ఘాట్ రోడ్లు, అగర్తల కూడా ఇట్లా లేవు. ఘాట్ రోడ్లు ఉంటాయి కానీ దూరం ఉంటాయి కటింగ్లు. చిన్నగా ఉండేసరికి రోడ్లు మనకు ఎక్కువ అనిపిస్తున్నాయి. కానీ అయ్యో ఓరు నాయనో ఓరు దేవుడు. టర్నింగ్ ఆల్రెడీ ఇక్కడ బండి వేరే గుద్దుకుంది చూడ్రి, మొత్తం విరిగిపోయింది. ఫిక్స్డ్ బండి పర్ఫెక్ట్ కటింగ్ అవుతుంది. ఇక్కడ యాస్గా బండి. చలో 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 చలో. భీముడు మజాగా చూపించాలి ఇప్పుడు. అగ్గిపుల్ల గీకేసినట్టు అడవిలా. ఓ అమ్మ చూడు బండి వస్తుంది నానిచ్చి. ఓరు నాయన ఓరు దేవుడా. వారని కొట్లే మన వారని కొట్లే. చూడ్రి వామ్మో ఓరు నాయన ఓరు దేవుడు. ఇంత ఘోరంగా వచ్చిండు ఆయన. బాగానే ఆయన స్లో చేసుకుని వచ్చిండు. అదే అసలు కనిపించలేదు. అక్కడి నుంచి మన బండి వస్తుంటే ఈయన కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నుంచి పోతుంటే ఆయన కనిపిస్తలేదు బండ్లు. ఇట్లా వచ్చేటోళ్ళకి ఆడ కింద బండి కనిపిస్తుంది కానీ మనకు కనిపించదు, కొండ అడ్డం ఉంటుంది కాబట్టి. మనకు పెద్ద ఆరం లేదు. అవతల నుంచి పెద్ద బండ్లు వస్తే ఆగవు. అది చిన్న బండి కాబట్టి గ్యాస్ బండి ఆగింది. కానీ కట్టు కాదు.
దిగింది అనుకో టైర్ ఇలా కథమే ఇక అమ్మా భారీ నాయన కష్టంగా ఉంది ఇది. చిన్నగా ఉన్నాయి రోడ్లు, మస్తు పైకి ఎక్కినాం. ఇప్పుడు మనం చాలా దూరం వచ్చేసినాం. చాలా దూరం వచ్చేసినాం పైకి. కాకపోతే ఇది వెరీ డేంజరస్గానే ఉంది. దగ్గర ఉన్నాయి కట్టింగ్, మనకి ప్లేస్ లేదు అసలు. బండి కట్ అయితే అందుకు కూడా ప్లేస్ లేదు. వెనకాల బండి వస్తుంది, వెళ్ళిపోమాను. పొరి చిన్న బండ్లు పోనీయాలి. మళ్ళీ మనం చాలా ఇబ్బంది పడతా ఉంటే ఆయన వెనకాల ఆయన కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ట్రాఫిక్ జామ్ పెరుగుతుంది. ప్లేస్ ఉన్నప్పుడు ఇచ్చేస్తే కథం వెళ్ళిపోతారు వాళ్ళు. మనది ఏరారను ఖరాబ్ అయిపోయింది. ఏరారను ఉంటే గలగల అనుకుంటూ వస్తే ఇక్కడ అక్కడ ఆగిపోగానే అయినా బండ్లు కూడా అన్ని ఎక్కువ ఏం వస్తలే ఇక్కడ సైడు. ఇంకా గింతలున్నాక ఏడొస్తారు. అదే ఈ రోడ్డు జర మంచిగా ఉంటే మాత్రం మొత్తం ఈ నుంచే వద్దురు. ఇక్కడ నుంచి మనకి ఘాట్ రోడ్డు స్టార్ట్. నెమ్మదిగా వెళ్ళండి అని చెప్పేసింది. ఇంకా ఘాట్ రోడ్లో స్పీడ్ పోతాం నెమ్మదిగా పోతే. ఇక అసలైన ఘాట్ వచ్చిందట నాయన. ఇంతసేపు వచ్చిందే ఘాట్ ఉందంటే ఇక ఇప్పుడు ఎట్లుంటుందో చూద్దాం. లెఫ్ట్ సైడ్ కటింగ్ పట్టుకొని పోతేనే మనకి బండి అనేది సాఫ్గా వెళ్తుంది. మనం గుర్రు అనుకుంటే దమ్మ రైట్ నుంచి పోయినాం అనుకో బండి పోదు. ఇక మొత్తం టర్నింగ్లు ఉంటాయి. ఇప్పుడు కూడా రైట్ సైడ్ పట్టుకొని పోవద్దు, మొత్తం ఫుల్ లెఫ్ట్ నుంచే పోవాలి. ఒక సైడ్ అయిపోతూ ఉంటుంది బండి, ఫుల్ కటింగ్ కాబట్టి. ఏమైంది తమ్ముడు, ఓటరాయి పెట్టాలా? చిన్న లాగి చిన్న సక్క చేసుకో, సక్క చేయి, సక్క చేసుకో వెళ్ళి సక్క చేయి, టైర్ సక్క చేయి. రాడి రాడి దూరం అట్లా ఎడంగా రావాలి. దూరం కటింగ్ రాలే దూరం కటింగ్ రాలే. రాడి రావాలే వెనక పోవాలి. పాదు కొంచెం వెనక పని, కొంచెం రైట్ చేసుకో అన్న. అనిగిపోతుంది టైర్ మొత్తం అనిగిపోతుంది చూడు దోస్తులు. బండి ఎక్కలేకపోతుంది. ఇక్కడ రైట్ చేసుకో, రైట్ చేయి పోనీ ఏం కాదు. మళ్ళా రైట్ పట్టుకొని రాని, రైట్ పట్టుకొని రాని. సీగరి రాని రావాలే. రాడి అమ్మా మారేడు మిల్ల మజాక ఏముంది టర్నింగ్. వామ్మ ఆ బండి ఆడ ఖరాబ్ అయిపోయినట్టుంది కదా, చిన్న బండి బొలెరో లోపలికి వెళ్ళిపోయింది అది. అవును దిగే టర్నింగ్ పోతుందా? కట్టు కాదు చూడు టర్నింగ్. బండి వెనక పోతుందంటవా? ఇంత టర్నింగ్లో ఇంత ఘోరంగా ఉన్నాయి టర్నింగ్లో. పర్ఫెక్ట్ కటింగ్ కావాలంటే ఒకటేసారి కాదు. ఈ చిన్న టర్నింగ్ల దగ్గర ఏముంది అమ్మో పోతే ముందలకొండ, వెనకకు పోతేనో గడ్డ. కంపల్సరీ చిన్న కటింగ్లలో మాత్రం బండి 2-3 సార్లు తిరిగితేనే కట్ అవుతుంది. ఒక్కసారైనా కంపల్సరీ వెనక ముందు కట్ చేసుకోవాలి. ఒక్క సైడ్ అయిపోతుంది ఇట్లాంటి టర్నింగ్లలోనే. ఎన్ని దగ్గర ఇప్పటికీ ఇట్లా టర్నింగ్లో 4-5 టర్నింగ్లు దిగుకుంటూ వచ్చినాం. ఇంకెన్ని దిగినా కానీ వస్తూనే ఉన్నాయి టర్నింగ్లు. కానీ పోతా ఉంటే ఇంకా పెరుగుతుంది టర్నింగ్ స్పేస్, తగ్గుతుంది కానీ అసలు ఇంకా పెద్ద టర్నింగ్లు అయితే వస్తలేవు. ఇట్లా బండి కట్ అవుతుందో చూడ్రి. చలో రైట్. ఇక్కడ మ్యాప్ చూస్తారు కదా ఎట్టుందో. ఇట్లా టర్నింగ్ గోల్ ఆడానే చూడు. ఒక పామే ఎట్లుందో. ఇప్పుడు అదంతా తిరిగిపోవాలి మనం. ఈ పక్కనే ఉన్నాం. కొంచెం ముందుకు వెళ్తే ఈ టర్నింగ్లన్నీ ఉంటాయి. చూద్దాం ఎట్లుంటుందో.
ఇక్కడ బండ్లన్నీ ఆపుకోరు, ప్లేస్ ఉన్నది పెద్దగా, మొత్తం ఘాట్లన్నీ ఎక్కి దిగి వచ్చినాక ఇక్కడ ప్లేస్ ఉందని చెప్పేసి అన్ని బండ్లు ఇన్న ఆపుకోరు. 4 బండ్లు ఆగినాయి మొత్తం. ఇక ఎట్లుంటుంది, ఇక అలసిపోయి వచ్చిన బండ్లు ఆయ. ఇక్కడ చూడుర్రి, బండ్లు పోయి మట్టి రోడ్డు అంత ఎట్లయిందో మొత్తం మట్టి దిగాలి, మొత్తం కిందికి దిగి ఫుల్ లెఫ్ట్ నుంచి పోతే అప్పుడు కట్ అవుతుంది బండి టర్నింగ్లో. నేను ఇందాక చూపించిన కదా పాములాగా ఎట్లా తిరిగింది, అట్లా తిరగాలి ఇప్పుడు మనం. ఇక్కడ మంచిది, ఫస్ట్ గేర్ వేసుకో. పోవచ్చు కొంచెం స్పీడ్ కూడా, కానీ ఒకటేసారి స్పీడ్లో పోయినాం అనుకో బరువు అనేది ఇంకా బేస్లో మనం పడుతుంది. అమ్మ ఇది మరీ డేంజర్ ఉంది చూడు రే, ఓవర్ డేంజర్, ఇది చాలా ఘోరంగా, వెరీ డేంజరస్ అసలు. క్వశ్చన్స్ ఎట్లా అవుతుందా? వెనక పోనీ, కాదు కటింగ్ అవ్వదు, బస్సు వస్తుంది వెనకాల. వదలే, ఫుల్ లెఫ్ట్ పోయినా కట్ అవుతుందా చూడు ఒకసారి నువ్వు. అమ్మ ఈడ వదిలింది అనుకో అవతల పడుతుంది బండి. అయితలేదు, రేస్ ఒకటేసారి కాదు ఇది, బిఎస్. కట్ అయిపోద్దా బండి, చెప్పడానికి ఈజీగానే ఉంటుంది అన్న, చేయడానికి కష్టం ఉంటుంది. చెప్పేటోళ్ళు అందరూ చెప్తారు బాగానే. ఇప్పుడు గొడవ ఏంటన్నా, మీతో గొడవ లేదు కదా, ఎందుకు గొడవ ఎందుకు ఇప్పుడు? ఈ రూట్లో రావడం ఫస్ట్ టైము మనకి. ఈ ఘాట్ రోడ్లో ఎక్కడ టర్నింగ్స్ ఉంటాయనేది మనకి ఎక్స్పీరియన్స్ లేదు. కాకపోతే డ్రైవింగ్లో మనం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఈ కటింగ్లో వెళ్ళాలంటే ఆ కటింగ్లో వెళ్ళదు. ఎంత ప్రొఫెషనల్ డ్రైవర్కి అయినా సరే అందాదగా అనుకొని వెళ్ళడం మాత్రమే ఉంటుంది. మేము కూడా అలాగే అనుకొని వచ్చినాం. కాకపోతే ఇక్కడ కటింగ్ అనేది మనకి బండి కట్టు కాదని కొంచెం వెనకకి వెళ్ళే టైంలో బండి అనేది వెనకకి వెళ్ళట్లేదు. అలా ఇక్కడ మన బండి ఆగిపోవడం జరిగింది. దానివల్ల వీళ్ళు అరుస్తూ ఉన్నారు, ఇక్కడ గొడవ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏం యూజ్ ఉండదు. మనకి ఇక్కడ ప్రాబ్లం నుంచి బయటపడడానికి చూడాలి, కానీ ఇప్పుడు గొడవ పెట్టుకుంటూ వచ్చేది ఏమి ఉండదు కదా. కాకపోతే కారు వచ్చింది మధ్యలో, ఏం చేయమంటా చెప్పు. ఏదైతే బాగా అసలు బాగా రాలుందిరే. బండి
ఎంత బాగుంది ఇక్కడ లొకేషన్. చిన్న బ్రిడ్జి, ఈ రూట్లో అయితే ఇది ఒక్కటే బ్రిడ్జి కనిపించింది మనకి, ఏడ కనపడలేదు. ఇంతకుముందు పోయి ఉంటుండేనట రోడ్, సింగిల్ రోడ్డు. ఇంత సింగిల్ చూడరు. ఇప్పుడు వేరే బండి వస్తే ఆడ గుంతలు దిగుతాందుకు లేదు ప్లేస్ మనకి ఇక్కడ సైడ్కి. ఇట్లాంటి రోడ్లో బాగానే తిరిగిరేంది ఒకప్పుడు వాళ్ళకి అసలు యాడ్సాప్ చెప్పాలి. అసలు అంత మంచి రోడ్డు ఉంటే కూడా మనకి ఇంత రిస్క్ వాడి వచ్చినాము మనం కిందికి. వాళ్ళు ఎంత రిస్క్ వాడి ఉంటారు అన్ని సంవత్సరాల కింద. అంటే మనకి 6 టైర్ బండ్లు ఎక్కువ తిరుగుతుంటాయి, 6 టైర్ 10 టైర్ వెహికల్స్. అప్పుడు ఇంకా ఎట్లా అంటే ఇట్లా పవర్ స్టీరింగ్ లేవు, ఇట్లా క్లచ్ పవర్ క్లచ్ లేదు, ఇట్లా గేర్లు ఇవన్నీ ఇంత స్మూత్ లేవు, మొత్తం హార్డే. గేర్ కూడా గుద్దాలి, స్టీరింగ్ కూడా తిప్పాలి, ఎంత గట్టి హార్డ్ స్టీరింగ్. అప్పుడు అయితే అసలు గ్రేట్. అసలు నువ్వు నడిపినప్పుడు ఎట్లుండేనే? అంతేనా? పాత బండ్లు ఒకప్పటి తిప్పుతానికి కూడా బలం సరిపోక ఇట్లా కాలడ్డం పెట్టి బరువు పెట్టి ఇట్లా తిప్పేదంట. ఆ బండ్లు అసలు ఫీలే వేరు. అసలు ఆ సౌండ్, ఆ వైబ్రేట్ మామూలుగా ఉండదు, మజా వస్తుంటుంది. ఆ పాత బండ్లు, BS3 బండ్లు, అప్పటి బండ్లు. ఆ బండి ఇంజన్ స్టార్ట్ చేస్తేనే మంచి సౌండ్ వైబ్ ఉంటుంది. అది తాతకు కోపం వస్తుంది, తాతకు కానీ ఏమనలేకపోతున్నాడు. బండి ఏమో బాధలో ఉన్నాం మేము. అరే మనం ఆడ బండి ఆడ ఏడ ఇబ్బంది అవుతుందో, ఆడ ఏడ లోయలో పోతుందో నా టెన్షన్ నాకుంటే ఆయన కొడతా ఉండు ఒకటే, నువ్వు ఐజాలు తిరిగినావా, నువ్వు అగర్తలు తిరిగినావా, నీ అన్ని తిరిగి వచ్చినా అది ఇదని అంటుండు. అరే ఆ సిచ్యువేషన్ ఏనా అసలు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాలేదు. సరే తీపోని మన టైం బాగాలేదురా బాబా అని సపడే కూకున్నావు. ఇక ఒర్రెటోన్ కన్నా ఊకున్నాడు ఉత్తాం. జరకి గాడి దాటేసి బయటకు వెళ్ళాం అనుకో, బండి ఆపుకుందాం ఇక నిమ్మలంగా. 1 గంట 2 గంటలు ఆపి పోతాం. మారేడుమిల్లికి వచ్చేసినాం. మారేడుమిల్లిలో ఏదో జాతర జరుగుతున్నట్టుంది. మొత్తం తీరణాలు లైటింగ్ చేసిర్రు రోడ్డు మీద మొత్తం. చూసురుగా ఇదంతా లైటింగ్ అక్కడ దాకా. ఏమో చందాలు వస్తుంది చెప్తున్నారు. ఏం చేస్తారు? ఏంది ఇది? అవునా, ఓకే 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 అన్న. కొండలల్లో పండుగ జాతర జరుగుతాయి కదా, వాటి కోసం అమౌంట్ కలెక్ట్ చేస్తారు. ఇక అల్లే డిమాండ్ ఏం చేస్తలేరు, ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. 10, 20, 30, 40 ఎంత ఇస్తే అంత. ఇక్కడ చూడుర్రి ఎంత బాగుందంట అసలు వ్యూ అయితే. వా 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 వా. ఇక్కడ ఆవుదాం ఒకసారి. ఇందులో మొత్తం తాడి చెట్లు, ఇవతల సైడ్ అవతల సైడ్ అంటే ఏమో కానీ తెలియదు, కానీ ఇతల సైడ్ అయితే అన్ని తాడి చెట్లు, మొత్తం కొండంతా తాడి చెట్లు ఉన్నాయి. ఆ చెరువులో కూడా ఎండిపోయినాయి తాడి చెట్లు అన్నీ. ఇక్కడ ఒకసారి ఆగి చూద్దాం. వ్యూ మాత్రం సూపర్ ఉంది అసలు, ఎంత బాగుందో. అక్కడ మొత్తం కొండ ప్రదేశం, ఆ కొండ కిందనే మొత్తం అంతా కూడా ఒక చెరువు లాగుంది. చెరువు లోపల చూడండి తాడి చెట్లు, అన్ని తాడి చెట్లే ఎండిపోయినాయి అయ్యానా. పైన ఏదాని కూడా ఆకులు, దాని పైన మళ్ళీ తాడి చెట్లు చాలా ఉన్నాయి, మొత్తం వనం వేసినట్టు వేసిర్రు. ఇక్కడ కింద మాత్రం అసలు ఒక్క తాడి చెట్టు కూడా బతికలేదు, అన్నీ చచ్చిపోయినాయి. నీళ్ళు మాత్రం మస్తున్నాయి, కాకపోతే పైన పాకురు లాగా పట్టింది. తాత ఇప్పుడు ఆ నీళ్ళని ఎంజాయ్ చేసి వస్తాడు పోయి. చెప్తాను దోస్తులు చూడ్రి, మన కమ్మ అన్ని సిసపేకలు తాగి చేసిరు నాయన. దేవుడా చాకు చెట్టు జాగ్రత్త ఊకినది. ఈత వస్తుందా నీకు? ఈత వస్తుంది, అక్కడనే ఉండి. నువ్వు అక్కడనే ఉండి చెట్టు. ఓ పట్టుకో చెట్టు, జారుతుందిగా. జారుతుంది జారుతుంది నాకు జారుతుంది. అదే సిసపేకలు ఉన్నాయంటే తలకా పని చేయదా నీకు?
ఏవద్దు సీతాఫలం ఏవద్దు ఏవద్దు ఏ దాస్తుంది చెప్తా నేను నువ్వు ఇదేందే ఇనుపరాట అదే ఓయమ్మ ఏందా ఇప్పదే ఇనుపది కాదు అది కట్టె శ్రీకాలు గుర్తు శ్రీకాలు ఉన్నాయి అవి శ్రీకాలు ఉన్నాయి అందరు పొద్దుగాలనే వచ్చి నీట్గా కాలకృత్యాలు తీర్చుకొని పోతారనమాట. అలాంటిది ఇదంతా ప్లేస్ కూడా అక్కడ బాగానే ఉంది. కానీ తాత అందులోనే ఇట్లా మొఖాన్ని నీళ్ళు కొట్టుకొని కడుక్కోండు. కామెంట్ చేయరు దోస్తులు ఎవరెవరు వచ్చారు ఇక్కడికి. ఏ ఊరు గట్టిగా చెప్పు. రాంపచారం. రంపచారమా? ఇంకా ప్రచారం అంటే లేవా? రాంపచారం అంట. మంచిగా రంపచోడవరం. రంపచోడవరం వెరీ గుడ్. ఇక చూడు ఎంత చల్లగా ఉందో వెదర్ బొంగులు మొత్తం ఇటు వంగినాయి. గుడిసేసినట్టుంది వెదర్ బొంగులతో. ఇడ మంచిగా షాప్ పెట్టుకున్న అంకులు పైనాపిల్ అమ్ముతుండు. చీపిర్లు పైనాపిల్ ఎట్లుంటుంది టేస్ట్? పిల్లలా ఏం పిల్లలు కోస్తారు? అదే తిన్నావా ఎప్పుడన్నా? మాకు ఎండకు ఎండ చిన్న కొడుతుంది. బండి ఆగడి మీద ఎండ కొబ్బరి పండు చేతులు నీళ్ళు తాకుంటే ఆవులు అన్ని ఎక్కువడానికి తాకి అబ్బా ఇద్దరం తాగుతారు. ఇద్దరం వేస్తాం. నేను స్నానం చేయాలనే కదా శ్రీగా అంటే స్నానం చేసి గిల్లవాసం వస్తుంది. గిల్లవాసం నాకు మనసు ఇరిగింది. వద్దు ముందు వాళ్ళకి పానం పోయి పానం వచ్చినట్టుందే. నీళ్ళు వేడికి కొబ్బరి నీళ్ళు తాగేసరికి లోపల ఇదంతా గుంజేసింది కిందికి. అయిపోయినట్టు మన గ్లూకోజ్ నీళ్ళు ఎట్లుంటుంది ఎండకి? నీ చూపిట్లా పెడతాదా? మందాయి నేనైతే మందాయి ఎండకి నేను బండి తోలి నువ్వు తోలుతున్నావా? ఇప్పుడు అన్నయ్య అయితే మనకి ఇక్కడ గోకవరంలో మటన్ షాపు ఆదివారం అని చెప్పేసి ఇక్కడ ఆగినాం. మన అన్న వీడియోలు చూస్తాడంట. మనకైతే కొట్టిండు మటన్ మాత్రం. ఇక్కడ బాగుంది, నీట్గా కొట్టించిండు. రైట్ అన్న, బాయ్ తిప్పుకొచ్చారా? ఇప్పుడు మనం రంపచోడవరం దాటేసి వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే నర్సీపట్నం వెళ్తాం. రైట్కి వెళ్ళాం అనుకో రాజమండ్రి వెళ్తాం. అక్కడ చూసారు కదా లంబసింగి, అరకు, విజయనగరం అటు సైడ్ బోర్డు ఉంది చూడండి. నర్సీపట్నం సైడ్ ఇటు సైడ్ వెళ్తే మనం చక్కగా రాజమండ్రి వెళ్ళిపోతాం. చలో దగ్గరికి వచ్చేసినాం. ఇంకొక 45 కిలోమీటర్స్ ఏముంది అంతే. మా బాపనమ్మ శ్రీ గడి బాపనమ్మ దేవస్థానం అంట. ఇక్కడేమో జాతర జరుగుతుంది. నాకు ఈ మస్తు అనిపిస్తాయి. ఇక్కడ సైడ్ బాగా జరుగుతాయి జాతరలు. మంచి ఫ్యామిలీలు వచ్చి బాగా చేసుకుంటారు. టైస్లో కట్టుకొని వచ్చారు ఫ్యామిలీలు. గిన్నెలు ఇట్లా తెచ్చుకొని మంచి వంటలు చేసుకొని దేవునికి దర్శనం చేసుకొని బాగా చేస్తారు. ఇక్కడ సైడ్ జాతరలు నాకు బాగా అనిపిస్తాయి. తలుపులమ్మలో మేము ఒకసారి వెళ్ళాం. అక్కడ పోగానే గత వంటలంతా గురికొస్తూనే ఉంటారు. ఇక మేమంతాం అని చెప్పి ఫేమస్ ఆడ తలుపులమ్మలో. అది ఎక్కడది నాకు మమ్మల్ని ఎంతలా ఉంది నాయన. మమ్మల్ని దాని మీద ఎక్కడ నేను నాయన. దీని మీద ఎక్కుతా. దీని మీద అమ్మ ఎక్కలేదు నాయన. తిప్పు గోకవరంకి వచ్చినాము. ఇక్కడ మొత్తం బ్రిడ్జికి దాటిన తర్వాత టర్నింగ్ రైట్ పోవాలి మనం. వెనకాల కార్లు ఉన్నాయి మరి. పోతుందా? కొంచెం సైడ్ కానన్నా పోదుగా. ఇక్కడ ఆటోలు పెట్టిర్రు. మనకి కొంచెం టర్నింగ్లో చిన్న ఉంది. సండల్లో బండ్లు పెట్టిర్రు ఆటోలు. వెనకాల బ్రిడ్జి మీద ఒకటే బండి పడుతుంది, చిన్నగా ఉంది. అట్లా పెట్టొద్దా సెంటర్లో పెద్ద బండ్లో ఇబ్బంది అవుతుంది. మరి టర్నింగ్లో బ్రిడ్జి ఉండే గోకవరం ఇది సెంటర్లో కొంచెం బ్రిడ్జి దాటిన తర్వాత టర్నింగ్ మీద చిన్నగా ఉంది. బ్రిడ్జి అవతల కూడా టర్నింగ్లో చిన్నగానే ఉంది.
దోస్తులు ఇప్పుడు అయితే మనకు ఆంధ్ర ఇంటి అయిపోయినాము. పాపం రాధసాని తోలి ఒళ్ళని తలిచిపోయింది. గాడిలో తిప్పి మాకు చెమట గారిపోతుంది షర్ట్. కానీ ఇక పాపం నేనే తీసుకుంటుంది షర్ట్ అని నేనే తీసుకున్నా. ఇక ఇప్పుడైతే ఇక 35 కిలోమీటర్లు ఉన్నది. 15 కిలోమీటర్లు. నాకు చదువు రాదు పాడరాదు వాళ్ళకి. ఆ తమ్ముళ్ళు ఇట్టిట్ట అంటారు. ఇక నాకేమో ఎసరు సరిపోతలేదు దమ్ము ఎండకు. ఏం చేస్తామో తమ్ముళ్ళు. మీరు రైట్ లేదు గిట్లేదు సపరేట్ కూర్చొని సప్పుగా పండు. దోస్తులు ఇప్పుడైతే రాయమండ్రికి వచ్చేసినాము. ఇప్పుడు రైట్కి మళ్తే దేవరపల్లి మొత్తమూడా సొంతమూడు అట. నీ అమ్మ ఊరి పేరు మనకేం రాదు. కొత్తమూడు దోస్తులు పైకి ఎక్కాలి. నాకు టైర్ ఆడబోతాను ఈ భయం. జర దగ్గరికి అది వచ్చినాను ఆయన టైర్లతో. నేను టైర్లు చూసినప్పుడల్లా మొక్కుతున్నా టైర్లో. నేను ఎరికేనా గోదావరి నది ఎట్టుంది అసలు. అల్ల దునుకుతే నా సైడు చల్లగా ఉంటుంది. కానీ అడుగు దాకే నా సైడు ఇంట్లో దునికితే పోరా నాయన. చల్లగా ఉంటుంది సైడు నదే చల్లగా ఉంటుంది. పో జల్ది పోరు నాయన. ఈ బైక్ అయినా వచ్చి కొంత ట్రాఫిక్ జామ్ చేస్తుంది. ఇప్పుడు నెల 20 రోజులు అవుతుంది ఈ రూటుకు రాక. దగ్గర అన్ని రాష్ట్రాలు గీసాలు తిరిగి వచ్చినాం. ఇక గాడీలు ఐజోలు గీజోలు గించేరు మా మార్వాడి గాడి సతీష్ గాడు అన్నీ తిరిగి వచ్చినాం. ఏం చేయాలి ఇక. ఇవాళ అయితే మన ఊరికి పోయినట్టు మన ఇంటికి పోయినట్టే ఉంది. వచ్చేసినా మేకపిల్ల అట్లా వస్తున్నాయి. ఈ అమ్మాయి ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి రా నాయన. మేక చిట్టగా ఉంది నాయన. అది అమ్మ వడ్డీతులు ఎక్కడ తింటున్నాయి చూసినావా. వడ్డీతులు ఎక్కడ తింటున్నాయి. అవి భూమి మీద మేత లేనట్టు ఒడ్డు కిట్ట అని ఎక్కడ తింటున్నాయి. పామాయిల్ తోట ఆయిల్ వెళ్తుంది. అది పామాయిల్ తోట. మళ్ళీ ఇది జీడిపప్పు తోట నాయన. జీడిపప్పు తిన కిలోకు బొచ్చ రేటు ఉంది. అది నిమ్మలంగా నాయన. బాగానే ఉన్నా తమ్ముడు. పో మాకు కాలుతుంది. చూస్తాను అది ఆయన మంచిగా బాగున్నా. ఎందుకు లేని బాధ చేస్తా చెట్టు నన్ను. ఈ పార్కులో పోవాలి దోస్తులు. పోయి ఆ సీరలు వేపించుకొని రావాలి నాయన. అటు పోయి ఇటు రావాలి ఎండకు. చాలా బండ్లు ఉన్నాయి కదా చెట్టు. కళ్ళకు తోతాను చెట్టు. ఆ బండి అవతరంగా తోట. అటు ముందుకు పోయి రివర్స్ చేస్తా. అల్లకు తిరగదు బండి. పోయి తిరుగుతా. అయ్యా వండుకుంటారు. వాటర్ గీటలేవు నాయన. వంతుర్రు అవతల దాంట్లో పెట్టినా ఇతల దాంట్లోనా. అవునుగా అయితే వెనక పెట్టుకోవాలి. మటన్ తెచ్చుకుని మంచిగా వండుకొని తినాలి. రెడీ కట్ చేయి. ఫుల్ కట్ చేయి. చాలు ఆయన వాయా. ఇక్కడ స్నానం చేస్తానికి వాటర్ చూడు ఎట్లా వస్తున్నాయో. పెద్దగా ఉంది. ఇక్కడ పార్కింగ్ ఉంది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే ఇక వాటర్ మొత్తం ఫుల్ జామ్ అయిపోయినాయి. దీన్ని క్లీన్ చేసేటోళ్ళు ఏం లేరు. ఫుల్ జామ్ అయిపోయి జారిపడతారు ఊకనే. ఇక్కడ నిలబడుతుంది ప్లేస్ చూడండి. ఇక్కడ కాలు పెడితే పుస్తకం జారిపోతుంది. ఈ మధ్యలో ఒక్కొక్క ప్లేస్ ఉంది. ఇక్కడ నిలబడాలి ఏమున్నా కానీ. ఇక్కడ నిలబడ్డా కానీ పుస్తక జారుతుంది. మంచిగా స్నానాలు చేసి వచ్చినాం. మటన్ కూర అయిపోయింది. మంచిగా పెట్టుకున్నాం తింటున్నాం. ఇక ముక్కలు ఇక్కలు మంచిగా బందోబస్తు చేసిన తాత మసాలా గీసాలు వేసి కూర మాత్రం ఎట్టుంది తాత. సూపర్ ఉంది. ఉడకపోతుంది. నీళ్ళు పోసినాం. ఇప్పుడైతే అన్నం తినబోతున్నావు. తమ్ముడు తినమంటే కూలర్ వస్తుంటే అదే కానీ ఇప్పుడు 2 కావస్తుందా. ఇప్పుడు ఎంత చూసాడు. 3 కావస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం. మనం టిఫిన్ చేసినాం. టిఫిన్ చేసినా వచ్చినా మంచిగా ప్రశాంతంగా స్నానం చేసినాం. గిన్నెలు దోకున్నాం. అన్నం వండుకున్నాం. మటన్ తెచ్చుకున్నాం. మంచిగా ప్రశాంతంగా తింటారు. రేపైతే 2 మేము అవుతుందామని ఉట్టుకొచ్చాం. అక్కడనే వండుకొని మిమ్మల్ని తినవుతాం. ఇక ఏమి వచ్చాక కుట్టుకు అన్నది. ఇక రేపు అన్నది. తెలియదు.
రేపు వీడియోలో చూపిస్తాం ఇక. ఓకేనా, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 2 మిలియన్ సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం అనమాట. ఓకే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.